విఎస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తాండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలిమెల రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 434లో గల ప్రభుత్వ భూమి 85 ఎకరాలకు లెక్కకు రాకుండా ఉండడం వల్ల ఈ భూమికి సరిహద్దు సర్వే నంబర్లు అనుకున్న వాటిని ఆధారం చేసుకొని 632 నుండి 644 12 కొత్త సర్వే నంబర్లు సృష్టించి 25-26 గుంటలు బిల్లా దాఖలాలో భూమిని రెవెన్యూ శాఖ అనర్హులకు రియల్ ఎస్టేట్ మాఫియాకు పట్టేదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. గిరిజనులు భూమిలో కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 16 ఎకరాలు 29 గుంటల, నిత్యానందరెడ్డికి 7 ఎకరాలు 17 గుంటలు, 6 ఎకరాల 24 గుంటలు, ఇతరులకు ఇంకా 17 ఎకరాల భూమి మరియు సర్వే నంబర్ 392 పక్కన 23 ఎకరాల వరకు నాట్ క్లైమ్గా ఉంది. మొత్తంగా 40 ఎకరాలు భూమి మిగిలి ఉన్నందున గిరిజనులు కొన్ని సంవత్సరాలుగా వెలిమెల తండా, కొండకల్ తండా ప్రజలు క్రమంలో రెవెన్యూ అధికారులు, అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కుమ్మక్కై ప్రభుత్వ 85 ఎకరాలు అక్రమంగా దోచుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తూ గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. గిరిజనుల భూముల జోలికి రావద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు నిత్య నిర్బంధం పెట్టి అర్ధరాత్రి గిరిజన భూమిలో ఆక్రమించి ప్రహారీ గోడలు పెట్టించారు. ఈ గిరిజనులకు మద్దతుగా మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఉదయం 10 గంటల నుండి దాదాపు 6 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్టు చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పోలీసులపై మహిళలు దాడికి దిగారు. పోలీసులను నెట్టివేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్రిక్తత వాతావరణంలో ఎంపీ రఘునందన్ రావును అరెస్టు చేసి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం మండలం వెలిమెల తాండా గిరిజనులు 85 ఎకరాల బిలాదాఖల భూమిని 1993 నుండి కొట్లాడుతున్న గిరిజనులని కాదని కొందరు బడాబాబులకు అంటకట్టడం సరికాదన్నారు. గ్రామస్తులకు కోర్టు స్టే ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసినా కాదని బడాబాబుదారులకు దారదత్తం చేసి పట్టా చేశారన్నారు. స్థానిక ఎంపీగా గిరిజనుల కోసం పోరాడే బాధ్యత తనపై ఉందని ధర్నా చేపడితే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఎవరూ స్పందించలేరని ఆయన తెలిపారు. వెంటనే గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. Incoming voice call from Andy Madero. Press on sim 1. దాఖల భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని 93లోనే హైకోర్టు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి వాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వనంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయిలకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబడేందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ, జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి కుట్రమల్లి. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలాదాఖల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి, లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి, అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెల్మల గ్రామంలోని లంబాడ గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ళ నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత పోలీసు భద్రత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలోని ఏ చట్టం చూసినా 60 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు, బడా బడా ల్యాండ్లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి, ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళకు భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు, వాళ్ళకు మద్దతుగా నిలబడే వరకు పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా, ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలుస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే